హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే వాల్. నేను మీ కళ్యాణి. ఈ వ్లాగ్లో నేను మీకు మా వినాయక చవితి ఏ విధంగా చేసుకున్నాం అండ్ మా ఊరి గణపతిని కూడా మీకు చూపించబోతున్నాను. మా ఊరి గణపతి చాలా ముద్దుగా ఉన్నారండి. నాకు చాలా బాగా అనిపించారండి. మీరు కూడా తప్పకుండా చూసి మీకు ఎలా అనిపించారో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే కంటే ముందు మీతో ఒకటి చెప్పాలండి. మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని మోటివేషన్ గా ఉంటుంది. మీరు నా ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మీరు యూట్యూబ్ లో ఆర్కే వాల్ యూట్యూబ్ ఛానల్ అని టైప్ చేసి సర్చ్ చేయండి. స్టార్టింగ్ మన ఛానల్ నేమ్ కనిపిస్తుంది కదా, అలా అయినా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. లేదంటే నెల పైన క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియోస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. ఈ విధంగా కూడా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నా వీడియో ఏదైనా క్లిక్ చేసి కింద ఇలా సబ్స్క్రైబ్ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. గణేశుని బ్లెస్సింగ్స్ మనందరితో ఎప్పుడు ఉండాలి. మనం అనుకున్న పనులన్నీ ఏ విఘ్నాలు లేకుండా మంచిగా జరగాలని ఆ గణేశుని ప్రార్థిస్తున్నానండి. ఈసారి పాల్విల్లని కూడా నేనే రెడీ చేశానండి. ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ఒకసారి మా వినాయకుని కూడా చూసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఈసారి మా వారు నేను కలిసి మా ఊర్లో చేసుకున్నామండి వినాయక చవితి మా ఇంటి దగ్గర. ఇదే ఫస్ట్ టైం అండి మా వారు నేను కలిసి మా ఊర్లో మా ఇంటి దగ్గర వినాయక చవితి చేసుకోవడం. లాస్ట్ ఇయర్ నేను ఇక్కడే చేసుకున్నానండి వినాయక చవితి. కానీ అప్పుడు మా వారికి ఆఫీస్ లో లీవ్ దొరకకపోవడం వల్ల అప్పుడు రాలేకపోయారు ఊరికి. బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే మా ఫస్ట్ వినాయక చవితి వైజాగ్ లోనే చేసుకున్నామండి. ఇప్పుడైతే మా ఊర్లో చేసుకుంటున్నాం. ఇక్కడ మా ఫ్యామిలీ అందరితో కలిసి చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మా ఇంట్లో పూజ అయిన తర్వాత మా ఊరి వినాయకుడి దగ్గరికి కూడా వెళ్ళి ఆయన దర్శనం కూడా చేసుకుని ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నామండి. మా వినాయకుడు అయితే నాకు చాలా నచ్చేసారండి. చాలా ముద్దుగా ఉన్నారు. నాకైతే చాలా క్యూట్, స్వీట్ అండ్ ఎలిగెంట్ గా అనిపించారు. మేము ఫెస్టివల్ ముందు రోజు ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసరికి ఇలా డెకరేషన్ రెడీ అయ్యిందండి. అప్పుడు అనుకున్నాను మా వినాయకుడు ఎలా ఉంటారని చాలా ఎక్సైట్ అయ్యాను. అనుకున్నట్టుగానే సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ లాగా అనిపించారు. చూడండి అసలు ఎంత బాగున్నారో. ఆ బొట్టు, ఆ కళ్ళు కానీ చాలా డీటెయిలింగ్ గా ఉంది. ఆ స్వామివారి నిజంగా మన ముందు ఉన్నట్టున్నారు. మా విఘ్నేశ్వరుడు మీకు ఎలా అనిపించారో కామెంట్ చేయండి. ఇదండి మా వినాయక చవితి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.